తల్లిదండ్రులకు పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు మీ పిల్లలను చూసి మీరు గర్వపడాలి. నేను శ్రద్ధ వహించినా శ్రద్ధ వహించకున్నా మా పిల్లలకు ఒక చిన్న అవకాశం వస్తే వాళ్ళు కష్టపడి ర్యాంక్ సంపాదించి ఈరోజు ఈ ఫ్లెక్సీలలో ఎక్కింది. వందల మంది వేల మంది రాస్తే కొంతమంది ఈ ఫ్లెక్సీలలో ఉన్నారంటే వాళ్ళకు టాలెంట్ అద్భుతంగా ఉంది, వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కంటికి రెప్పలాగా మనం కాపాడుకోవాలి. ఈ పిల్లలల్లా డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఎవరు లేరు, కార్లలో తిరిగే పిల్లలు ఎవరు లేరు, బంగ్లాలు కట్టుకున్న పిల్లలు ఎవరు లేరు. మొత్తం కూడా గ్రామీణ స్థాయిలో కూలీనాలి చేసుకునే తల్లిదండ్రుల ఇంట్లో పుట్టిన పిల్లలు. అలాగే చిన్న చిన్న పనులు, ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, షాపులల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరి పిల్లలు. ఆర్థిక స్తోమత లేదు. వీరు ముఖ్యంగా సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే నాకు తెలిసి 95% కంటే ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళ కోసమే ప్రభుత్వం ఉన్నది. వాళ్ళను మంచి చేయడానికి, వాళ్ళకు మంచి చదువులు చెప్పించడానికి మేమందరం కూడా ఉన్నాం. అందుకే మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మన పిల్లలకు మంచి విద్య అందిస్తే వాళ్ళు రేపు పెద్దగా అయిపోయి ఇప్పుడున్న పెద్దవాళ్ళలాగా నాకు 2000 పెన్షన్ వస్తుందా, నాకు ఏం సాయం చేస్తారో అని అడిగే స్థాయిలో మన పిల్లలు ఉండకూడదు. వాళ్ళే 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండాలి, గొప్ప స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నా. అందుకే మొట్టమొదటిగా ప్రభుత్వ స్కూళ్ళను ఎన్నుకున్నాం. ఏ మంచి కార్యక్రమం నా దృష్టికి వచ్చినా మా పిల్లలకు నేను ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా జేబు నుంచి ఇస్తానా, పక్కోని జేబులకు వెళ్ళి ఇస్తానా, ఇంకోరికి ఇస్తానా, ఏదైనా చేసి మా పిల్లల కోసం వాళ్ళకు మంచి భోజనం పెట్టేయడానికి, మంచి వసతులు కల్పించడానికి, మంచి టీచర్లను ఇవ్వడానికి, మంచి పుస్తకాలు ఇవ్వడానికి, ఏదైనా చేసి వాళ్ళకు కావాల్సింది, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఖచ్చితంగా చేస్తాం. కూడా ఒక్క క్షణం కూడా పిల్లల చదువు మానిపియాలని చెప్పి మీరు ఆలోచన చేయకండి. ప్రతి ఊర్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రతి ఊర్లో మనకు టీచర్లను పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ విద్య మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ తల్లి గట్టిగా అనుకొని ఆ పాప స్కూల్ మాన్పించుంటే ఆమె ఈ స్కాలర్షిప్ టెస్ట్లో పాస్ అయ్యి ఉండేదే కాదు. 4 సంవత్సరాలు ఆ అమ్మాయి మీద రూపాయి ఖర్చు చేయక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఆమె ఖర్చుకు ఆమెనే ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తే 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఆ అమ్మాయి చదువు కోసం ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు. పిల్లల మీద నమ్మకం పెట్టుకోండి, ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి, మా మీద నమ్మకం పెట్టుకోండి, టీచర్ల మీద నమ్మకం పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే బాధ్యతను మేమందరం కలిసి ఉమ్మడిగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ